అది ఎందుకు రండి ఊరికి చూడు మీటింగ్ పెట్టాం, బహిరంగ పెట్టాం, మీటింగ్ పెట్టాంగా, మొదలు మీటింగ్ పెట్టాం, వాళ్ళు మన దగ్గర ఉన్నారు, అంత సంఘం మొత్తం పిలిచి అందరూ వచ్చి చక్కగా మీటింగ్ పెట్టినా ఎట్లా ఇస్తాం మనకి వచ్చి మన సొమ్ము ఇది రాగటానికి ఏమంటే ఇప్పుడు విఎఫ్ క్రైస్ట్ అని చెప్పి ఒక టాపిక్ వచ్చింది, రాజ్ బాబా అమ్మ పేరు మీద పంచుతున్నాడు. అప్పుడు చర్చి పేరు చేయడం అన్న చర్చి పేరు వద్దు మనం, ఎందుకంటే అది అందరూ సంబంధించింది తప్పదని చెప్పేసి అప్పుడు ఒక పేరు కావాలన్నప్పుడు ఆ పేరు పెట్టారు, విఎఫ్ క్రైస్ట్ పెట్టారు. సో దాని మీద యాక్టివ్ చేద్దాం ప్లాన్ చేస్తే దాని వల్ల మనకు వర్క్ అవ్వాలి, మీరు నేను చేస్తున్నాను వర్క్ అవ్వాలి. సరే మనం డబ్బులు అడుగుతుంటే వాళ్ళు మనం అడుగుతున్నారు, రాజకీయ తెలుసు కరెస్పాండ్ అనేది సరే వదిలేసిన అయిపోయింది. అప్పుడుది 2009 ఇప్పుడు వచ్చి మీరు కలిపేశారంటే అట్లా కలుపుతాం మనం, ఎవరి సమయం కలుపుతాం. సరే కలిపామనుకో రావాలి దిగిరావాలి కలొచ్చి ఏమైనా మా కలిపావు అని అడగలగా. ఇప్పుడు నేను 10 మందికి రాజు చేసి మన సంఘం వెళ్ళకూడదని ఆపాం, ఎట్లా కలుపుతాం మనం? దీన్ని బాగా పబ్లిక్ చేశారు. నేను కష్టపడి ఇల్లు కొనుక్కున్నా, స్వామిలో తెలుసు, అగ్రిమెంట్ రాసాం, ఏది 10 తారీఖు డబ్బులు కట్టకపోతే 2 లక్షలు వదిలిపోవాలి, అలాంటి 3 లక్షలు. అలాంటి పరిస్థితుల్లో కూడా రాజబాబు ఇల్లు కొనుక్కున్నా చెప్పి డబ్బులు లోన్ పెట్టుకున్నాడు ఆయన కుర్రాడు. సమ బాబు ఇది పరిస్థితులు నాకు ఎట్లా నేను కట్టుకుంటే ఎట్లా పడ్డని చెప్పి 3 లక్షలు ఇచ్చాడు. మన ఇంటికి కాబట్టి 3 లక్షలు నేను తెచ్చుకున్నాం. తర్వాత ₹1,00,000 లక్ష్యం ఇచ్చింది, ఇలా పక్కన లక్ష్యం ఉండదు. 7 లక్షలు పెట్టి కొన్నాం స్థలం. నేను ప్రతిదీ కూడా 3 నెలల ముందు చెప్తా, ప్రార్థన చేస్తాను అందరికీ, అమ్మ చేయండి అమ్మ కనీసం మీరు నిన్ను కూడా అడిగా గుర్తుందా 3 వేల ఎంత వచ్చావు అప్పుడు, మనం నీకు గుర్తించు, నీకు వచ్చిన బయట ఉంది పరిస్థితి చెప్పినప్పుడు దానికి ఏంటి దానికి ఏం చేస్తారు 20 లక్షలు వచ్చేస్తే చెప్పాను. ఎక్కడ 20 లక్షలు 10 రూపాయలు చూడన్నా ఇచ్చిన రికార్డులో ఉంటుందా, దాన్ని పొరపాటు బాగా చేస్తారు. ఆ ఇల్లు మాకు సరిపోవట్లేదు, సో ఇది మనం కొనుక్కున్నాం, ఎందుకంటే అందరూ తెలుసు విషయం తెలియడం లేదు, ప్రతి ఒక్క సంఘం ప్రకటన చేస్తూ ఉంటాం. దానికి వీళ్ళు అపోహలు సతీష్ ఒకటి చెప్తాంట దీనికి, ఇలా పాడైపోతున్నాను నాకు అసలు నన్ను నగలకుండా ఉన్నాం. ఈ మరిదాసి వీళ్ళంతా కబురు చేసి ఇలా ఉన్నారండి నాగయ్య అందరిని కలిసి మీటింగ్ వేశారు. ఆ ఇల్లు కొనుక్కునేటప్పుడు మేము లేము, ఎవడో లేడు, అది వీడు ప్రెసిడెంట్గా లేడు, వీళ్ళు డైరెక్టర్గా లేడు, మేము పెద్ద మనుషులుగా లేము, ఎవడో లేడు. తర్వాత కొనుక్కున్నాక అంతా 4-3 సంవత్సరాలకు మేము ఎంటర్ అయింది. మళ్ళీ కొత్తగా అప్పుడు తాళాలు ఇటప్పుడు నువ్వు అబ్జెక్షన్ పెట్టావు, నీకెందుకు ఇవ్వాలని. ఏది చిట్టుబాబు వాళ్ళ దగ్గర పార్కను పెట్టినప్పుడు మరి మేమంటే నువ్వేమో అక్కడ పుట్టొచ్చి మీ బాబాయ్ వచ్చి నువ్వు అనొచ్చు, మేము మీటింగ్ పెట్టుకోవడానికి తాళాలు మాత్రం మేము అడగటం అరుగులం కాదు. నిన్న మొన్న ఆదివారం రేపటికి వారం పరిమళ లోపల వాలంటీర్ మీటింగ్లో పెట్టొద్దానండి. మరి నిన్నలా పెట్టారు అంటే నీ భార్యకి నీ మాట అంటే అంత లెక్కలేదు, అంటే మేము మాత్రం నీ మాట వినాలి అంటే లెక్కలంతా నువ్వు చెప్పలేదు చెప్పు ఆ మాట. అదేమంటామని తండ్రి తెలుసావా వాళ్ళంతేలేండి, మీరు వెళ్ళండి అంటే మేము మాట్లాడే లేదా. నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, మేము చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, ఇంటాలన్నా మా ఇంట్లో చిన్న సందర్భాలు ఉన్నాయి. మరి ఆ మాట ఏంటి బుద్ధిలేని మాట అందుకే అక్కడ ప్రార్థనకి వెళ్తున్నాడు, ప్రార్థనకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళాయి అన్నప్పుడు అరగంట లేట్ అయిపోయింది అని వెళ్ళమన్నా. నేను ఏదన్నా ఉంటే పిలిచి అడగాలి మాట, అంతే కదా. మరి తైకుమంటే 10 మంది 15 మంది ఎక్కడుంటాయి, రోడ్డు మీద అడుగుతారు, ఇంటి దగ్గర అడుగుతారా, అది పద్ధతేనా? కరెంట్ బిల్లు పంపిస్తాను ఎర్రబాబు 2 సార్లు అడుగు వెళ్ళేటప్పుడు స్నానం చేస్తున్నాడు స్నానం చేస్తానని చెప్పాడు. సరే అయ్యగారు స్నానం చేసి బయటకు వచ్చాడు. ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ఇచ్చారు మెట్రోపేట సంఘం అక్కడ ఇస్తే ఆ రోజు మార్గరాజు గారు గట్టిగా ప్రార్థన చేస్తుంది, అక్కడ ఉన్న ఎందుకు అప్లికేషన్ పెట్టారు. తర్వాత ఆయన మనకు వ్యతిరేకంగా ఉంటే పడైతే పెద్ద గొడవ జరిగింది, మీకు అందరూ తెలిసిందే. తర్వాత అవునా రోడ్డు మీద ఉండాలి, అక్కడ దూరంగా పెట్టాం. చెప్పారు ఆగండి. అయితే
ఆ గొడవ పడుతుంటే మనకు పొలవకు చోట ఉంది, చర్చి ఒక చోట- వదిన ఆయన చెప్పండి ఒక మాట మీకు కూడా మీరు చర్చి కూడా ఒక చోట- మాట్లాడండి. ఇప్పుడు చర్చి ఒక చోట పొలవ చోట ఉంది. ఇబ్బందిగా అయితే వాళ్ళు మన ఇళ్ళలో ఏదైనా ఒక దేవాలయం కానీ కూడా పెట్టి మనకి ఇబ్బందిగా అనేసి ఇక్కడ పెడదామని ఇక్కడ అసలు ఆలోచన లేదు. పండగ ఫస్ట్ కుమార్ కొట్టుకాడ ఒక రోజు ఒక సంవత్సరం అక్కడ పెట్టాము అయితే ఈ ఆలోచన లేదు. ఒక రోజు ఇక్కడ గోవిందేవి దగ్గర సాహిబ్ గారు గడ్డం సాహిబ్ గారు అరబ్బీ స్కూల్ నడుపుతున్నారు. ఆయన మొత్తం 2 రోజులు అనగా రంజాన్ పండగ అయితే ఆయనకి ఈ స్థలం కన్నేసాడండి. అరబ్బీ స్కూల్ పెడితే ఉచితంగా మద్రాసి ఆ మద్రాసి పెడుతుంది, దానికి ఉచితంగా వస్తాయండి డబ్బులు. వస్తుంటే నాగుల మీరు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, సెంటర్లో మాట్లాడుతున్నారు. ఏదో లేదు సాహిబ్ అనుకున్నా ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే ఇక్కడ పెట్టుకుంటానండి మసీదు రోజు పండుగ రోజు ఒక రోజు మసీదు ఇక్కడ అంటే నమాజ్ చేసుకుంటామా అంటే నేను అనుకున్నా అంటే ఏమంటే గోవింద్ తిన్నాడంట. గోవింద్ నాగే వాడిని అసలు రాని వెళ్తాడు మూర్ఖుడు కబ్జా చేస్తాడు, మన ఇళ్ళ పక్కన అది ఉండకూడదు అని చెప్తే నేనేం చేశాను, మళ్ళీ 2వ రోజు వచ్చాడు నాగుల మీద తెల్లారి పండగ ఒత్తికి పెట్టాలంటే నేను మన వాళ్ళందరినీ గవగా పిలిపించి ఆ రోజు ఎవరు తీసుకుంటారని నాకు పిలవలేదు, ఇంకోళ్ళు తీసుకుంటారు అందరూ మంది మన పక్కన ఉంది అనేసి గవగా తీసుకొచ్చి ఆ రాజుగా సుశీలం మంది పొగాడు పుట్టిదాసి మేమే ఉన్నాం. గవగా పుట్టిదేసి ఉన్న అయ్యి తీసుకొచ్చి ప్రార్థన మందిరం ఇచ్చి అప్పుడు సుశీలం ప్రార్థన పెట్టించాం. అంతే ఎందుకు చేసాం, నానాకు బాధలు పడతావు చర్చి కడతానికి. ఒక్క మాట చెప్పి బాగా వినండి, నానాకు బాధలు మన దగ్గర రూపాయి లేదు, స్వామి 1000 రూపాయలు ఆ రోజు ఇచ్చే స్వామిత లేదు. ఏంటి ఇస్తాను చేసి నానాకు బాధలు పడి కట్టించుకొని నిమిషంగా ఏదో నేను సాయం చేస్తా అన్నాడు, ఇంకోటి చేస్తా అన్నాడు. అన్ని తిరిగి ఎన్నో చేసాం. పనికలు రాగానే అక్కడ లారీలు ఇసుక కానీ డస్ట్ కానీ ఉండేది. ఆయన ఏమన్నవాడు, అయ్యా నేను తెప్పించాము కానీ అది పంపించే డబ్బులు అంటే అది తిప్పుకుంటేనే సరే ఆయన తోటి ఈయన కూడా మోయింటర్ అనేవాడు మాట. అయినా సరే ఈ యొక్క పెద్దవాళ్ళు మనం అన్ని చేయడానికి అన్ని చేసాము. ఇవాళ సంఘం ఎవరిది, అందరిది ఇది అందరిది, ఆయనదే మనది అందరిది. ఇవాళ ఎందుకు గొడవలు వస్తాయి మనకి కట్టేటప్పుడు ఎవరు ఇప్పుడు కట్టేటప్పుడు నాకు బాధపడ్డాం, రూపాయి ఇవ్వలేక ప్రారంభించాము. ఆయన ఏదో ఇచ్చాడు, ఆయన కూడా కొన్నిసార్లు అయ్యా నేను ఏదో అనుకున్న రూపాయి రాలేకపోతున్నా అంటారు. మధ్యలో ఆగిపోతే ఏంటి ఇస్రాపేటలు లక్షలు ఉండి ఇస్రాపేటలు కట్టలేపారు, ముందు మనం కడుతున్నాం. ఏంటి అంటే గిరిపురంలో లక్షలు ఉన్నాయి సంఘంలో, వాళ్ళు కట్టలేక మనం కడుతున్నాం. గ్రేట్ ఇస్రాపేటలో నన్ను వెళ్తే మీరు గట్టిగా రా మా దగ్గర అంటే 20 లక్షలు ఉన్నాయి, మీరు కట్టేటప్పుడు 20 లక్షలు మేము కట్టలేకపోతున్నాం, మాకు పడట్లా అంటే మా సంఘంలో ఏ రోజు కూడా పోట్లాడుకొచ్చిందా లేదు. ఇది అంటే అనుకున్నా కట్టేటప్పుడు ఎవరు కూడా సహకరించలేదు, చేయలేదు. ఏంటి ఇవాళ మనకు ఇదే కట్టాము, ఆయన ద్వారా మన ద్వారా ఎవరో ఒక నీళ్ళు పోయేసి ఒక మట్టి పోయి కట్టుకున్నాం. ఎందుకు మనకి ఎట్ట అవుతున్నాయి ఇక్కడ ఎందుకు చెప్పండి. ఉందని ఎంతమంది ఏంటి వచ్చే వాళ్ళందరూ వేరే సంఘాలకు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ఎంతో చెట్టు ఉండేది మనకి. వీళ్ళు ఎందుకు మనకు కట్టుకున్నప్పుడే లేదు. నా చొక్కా పట్టుకున్నారు నిరుచన్ రావు గారు వెళ్ళి ఆయనకి సారీ చెప్పారు. ఎందుకు చెప్పాల్సిన పని ఏముంది, ఆయనకుంటే ఉద్యోగస్తులు అవ్వచ్చు, నాకుండేది కదా. 3 నెలలు ఆపేశాడు పని. సుశీలమ్మ రోజు వచ్చి అడుగుతుంది ఏంట్రా అంటే చొక్కా పట్టుకున్నాడమ్మా కావాలి ఆయన ఆపాడంటే కాదురా నువ్వు వెళ్ళి సారీ చెప్పంటే నాకుండే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మమ్మల్ని చూసి 10 గంటల కంటే 3 గంటల వరకు తిప్పుతూనే ఉన్నాడు, రావట్లేదు. మేమే వెళ్ళి అప్పుడు డేవిడ్ గారు ఉన్నాడు, మేమే వెళ్ళి భోజనం వెళ్ళి సారీ అని చెప్తే చేసాము. అంత చేసినాము ఎందుకని మనకి ఎవరైనా చేసాము, ఎందుకు మనకి అట్ట వస్తున్నాయి. నీకంటే నీకేమంటే నువ్వు చెప్పాలి, పెద్దలు ఏమంటే పెద్దలు చెప్పుకొని అందరూ మనం ఒకటి చేసుకోవాలి. ఎందుకు మనకి ఎంత వచ్చినప్పుడు సంఘం తిరిగిపోతుందని తెలుపుదామని చెప్పన్నారు. అందరూ కలుపుకోవాలిగా, ఇంటింటి రోజు తిరుగుతున్న సంఘం తిరుగుతున్నారు. వాడు కట్టబోవచ్చు నెల సార్ 2 నెలలు చూడాలి. ఎప్పుడు తర్వాత ఎత్తాడుగా ఇంకా అది కలపాకండ్రా మానేశారు. ఒకప్పుడు మరి ఎవరు సంఘం అయిపోయినా 6 వారం మనం పడ్డాం, మర్చిపోయినా భోజనం పెట్టాం. తర్వాత ఇది కార్యక్రమం మనం చేసి పెట్టాం. నేను ఆ రోజు వచ్చే 150 సందాలు బాబాని కట్టేవాళ్ళం. 2 వారాలు పూజ చేసాం, అది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు మొన్న చెప్పిన సిచ్యువేషన్ అంటే చాలామంది మొత్తం జనాలు చాలామంది ఇచ్చారు. మాకు డబ్బులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి పలహారం పెడతామని చెప్పేస్తారు. నా మాట చెప్పినట్టయితే నా మాట చెప్పేవాడిని. నేను చెప్పిన పలహారం తీసుకున్నామని చెప్పి అందరికీ నిరుషం పలహారం మొత్తం పంచిస్తాం, అందరూ వెళ్ళిపోయింది. వీళ్ళు మా దగ్గర ఇచ్చిన వాళ్ళకే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పలహారం ఉన్నారు. కొంతమంది బాధపడి వెళ్ళిపోయారు. నా దర్శనం కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మాట ఇప్పుడు మీరు ఎవరనుకోండి తులం పొలం డబ్బులు ఇచ్చేవాళ్ళు నాకు దర్శనం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏమంటారు ఏర్పరచుతారు మరి మీ దర్శనం మా పలహారం పెట్టది వాళ్ళ బాధ. ఏమంటే నువ్వు అందుకు 6 లెట్లు పెట్టావు. 6 లెట్లు ఒక ప్లేట్ ఒక ఇచ్చే మొత్తం ఇచ్చేది సరిపోతుంది. పలహారం కాదు కదా సంగతి పంచడం ఉంటుంది.
మొన్న కూడా చూసాను లోపల 9:30కి. నేను చూసాను నీ నెంబర్ కూడా పెన్ నెంబర్ ఏపీ 27. అక్కర్లేదండి, నా పేరు పంపించడం. నువ్వు ఆపండి బాబు. ఇప్పుడు అధ్యక్షులు ఉన్నప్పుడు ఆపాలి. నేను ఆపుతానండి. వెనక్కి. ఆయనకు ఒక మాట చెప్తే ఆపుతాను. ఆయనకు ఒక మాట చెప్పాలి కదా నేను. ఓపెన్ చేసేటప్పుడు ఆ పోటీ మీద పొడవు దిగారు ఇక్కడ ఇంటికనే బలవంతంగా నన్ను చూపించారు అప్పుడు ఇక్కడ వచ్చా పొడవు దిగం అయిపోయింది పొడితే అప్ చెప్పేసినట్టే నాకు ఆ వ్యవహారం మొత్తం ఇలా తెలుసు ఎవరికి దాసన గానో నిరీక్షణ తెలుసు ఎంత ఇచ్చారు తీసుకెళ్ళి ఆటో జీపీఎస్కి వెళ్ళి ఒక 10,000 ఇచ్చారంట అక్కడ గుంటూరు జేజాల వాళ్ళు గుంటూరు ఏ నాకు తెలుసు ఆ నిరీక్షణ చెప్పాడు మనకి ఇది విషయం ఇప్పుడు ఎంత పెద్ద చర్చ కట్టడం దేనికోసం ఒక అప్పు చెప్తాగా ఏమన్నా ఎవరి సొమ్మని అప్పు చెప్తాం మనం ఎన్ని అపోహలతోటి లేని పని పెట్టేసి మార్చేస్తా ఉంటే ఏమండి మాకు అభియోగం ఉంది. మీరు దాస్ గారు ఉన్నాడు, సతీష్ గారు ఉన్నారు, ఇంకో నాగయ్య గారు ఉన్నారు, కూర్చోబెట్టి సరే మాకు అభియోగం ఉంది అంటున్నారు కదా. అక్కడ ఉన్న కమిటీ పెద్దమంది మొత్తం రద్దు చేస్తాం, ఉండేవాళ్ళు ఉంటారు, ఉండండి. మీరు ఆ అభియోగం ఉందన్నప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఒక సొసైటీలో రిజిస్ట్రేషన్ చేసి ముందుకు నడపండి. మేము దానికి ఎప్పటికైనా రెడీ, ఎప్పటికైనా రెడీ. మేము మీ తప్పు మా తప్పు జరిగింది అంటున్నారు. ఇప్పుడు మేము మిమ్మల్ని అన్నారు మీరు అన్నది మాకు తెలియదు, దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు మొత్తాన్ని కూర్చోబెట్టండి, మొత్తం కూర్చోబెట్టి 10 మంది 12 మంది కమిటీ భాష గురించి ఏంటి సార్? అదే లేదు బెదరు ఇప్పుడు వాళ్ళు కాదు వాళ్ళు అడిగినప్పుడు కూడా ఈ కెమెరాలు బొమ్మలు పెడదాం అనుకుంటున్నారు చెప్పలా ఎందుకంటే ఇప్పుడు చెప్పకుండా ఒకళ్ళు నలుగురు తెలియకుండా నీ ఒక్కళ్ళు చేసే పని కాదు ఇది. అర్థమైందా? ఒక్కళ్ళు చేస్తానికి వీల్లేదు. ఇది 10 మందితో 100 మంది కుటుంబాలతో మేము చేస్తాం. కమిటీ వచ్చి పెద్దలు వచ్చారు చేయమని చెప్తున్నాను. ఒక మాట పాస్టర్ ఇక బ్యానర్ పెడుతున్నాం, పాస్టర్ ఇక మేటేస్తున్నాం చెప్తారు. ఇల్లు ఎక్కడ లేదు నాకు దూరం లేదు. ఏమంటున్నప్పుడు చెప్పలు చేస్తున్నారు బాబు అంటే మనం ఉంటాం. తర్వాత ఆ పైన వైరు పీకేశారు. మైకు మైకు వైరు కారణం ఏంటి? సువార్త బయటకు ఎంక్వైరీ పెడితే పైన చూస్తే అక్కడ అయిపోయినాయి. మళ్ళీ కలిపాం మీరు చేశారు. చర్చిలో వచ్చిన దబరాలు ఎక్కడ ఉన్నారండి? చర్చిలో దబరాలు ఎక్కడ ఉన్నారు? డ్వాక్రా మీటింగ్ డబ్బులు ఇస్తే చర్చిలో దబరాలు ఎక్కడ ఉండాలి? ఎవరు చచ్చిపోతారు? మీరు మాట్లాడాలి అంటే ఏమన్నా మాట్లాడండి. నేను అన్నయ్య ఒక మాట్లాడుతాను చెప్పి మళ్ళీ పెట్టి మొన్న బైబిల్ పట్టుకుంటారా? ఒక్క మాట అన్న మీరు ఆగండి. పరిమళ గారు ఒక్క నిమిషం ఉండండి. నేను ఒకటి అడుగుతున్నాను అన్న. మీరు సేవకులుగా మీరంటే మాకు గౌరవం, సంఘానికి గౌరవం. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చర్చికి పరిచయం చేసిన వాళ్ళగా అందరి మీద గౌరవం ఉంది. అందరూ ఈ చర్చికి పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు మీ మనసులో ఏముంది, ఏం చేద్దాం అనుకున్నారు చెప్పండి. రాజాది కలిస్తే ఇంట్లో ఒకరు ఉండరు, బయటకు వెళ్ళిపోతారు. మళ్ళీ సరేలేండి, ఇక్కడ
అన్నగారు పాస్టర్ గారు మీరు ఒక్క మాట మీరు నేను ఇందాక 2 క్వశ్చన్లు వేసాను. అందరూ కూడా సంఘం గురించి దేవుడి గురించి అన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, ఒక మాట చెప్పండి. ఎందుకంటే గతం వద్దు. ఇప్పుడు ఈ నాగగారు చెప్పిన తెలిసి నాగగారు చెప్పిన అందరికి తెలిసినే, మీరు చెప్పే అందరికి తెలిసినే, వాళ్ళు చెప్పే అందరికి తెలిసినే ఈ కాదు. చర్చి నడిపించాలి. ఏం చేద్దాం చెప్పాలి కాదు. మీరు అడుగుతున్నాను చెప్తున్నానండి. వాళ్ళ అభిప్రాయం ఏంటి? పాస్ట్ ఉంచాలి ఉంటున్నారా? అసలు పాస్టర్ని తీసేయడం అనేది లేదు. వాళ్ళైతే ఆ ఉద్దేశం వాళ్ళకి లేదు. నేను వాళ్ళని అడిగానండి. నేను చెప్తున్నాను కదా. మేమెవరైనా తీటాకి సంఘస్థులంతా కలిస్తే బయటకు వెళ్తాం వద్దంటే నేను కనుక్కుంటే కూడా వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. మేము అల్లాది సంఘస్థులు 10 మంది చాలా సంవత్సరం మాట తప్పులే, ఆ మాట రాకూడదు. పద్ధతి కూడా కాదు. అదే పుట్టిన కాదు. నేను పెట్టి వచ్చానండి. అక్కడే సేవ చేసాం. కోపాలు మాట్లాడొద్దు. పాస్టర్ గారు నేను చెప్పాను, మాకు తీసే ఉద్దేశం ఆయన మీద లేదు. ఆయన తీయటానికి మేమెవరం సంఘస్థులంతా కలిపి తెస్తాను. అది అంతవరకు అందరూ కలిపి తీసేస్తాం. వెళ్ళి వాళ్ళు ఏదో రప్పిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే కాదు, అందరికి వెళ్తాం. అందరూ ప్లాన్ చేస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి ఆఫీస్ రమ్మంటాం, బతిలాడతారు రమ్మని. ఎవరు మరి మిస్ చేసుకోం. నేను ఇంట్లో కూడా ఏం చేస్తా తెలుసా మీకు? ఆయన ఒక మాట, అమ్మ మాకు మా గొడవలు ఉన్నా మీరు ఇదిగో మీ చర్చి వచ్చిన గారికి మీరు సందా పెట్టి ఆయన నాకు మొహమాటం ఎందుకు వచ్చిందిరా మా ఈ మొహమాటలు? అందుకే మీరు ఎందుకు చెప్పట్లే ఏ విషయం జరిగినా? ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నాయా దాసు? మీరు ఎందుకు రారని మీరు ఎందుకు అడగరు? ఎందుకన్నావు? ఇప్పుడు నీ పెట్టిన ఇష్టం ఇప్పుడు నేను నీకు ప్రతి దానికి మీటింగ్ పెడతాడు, కౌన్సిలింగ్ పెడతాడు. వద్దు కాలేదు అంటాడు, పెడతాడు. పెట్టాల్సింది మా సంఘం పెడతాడు. క్రిస్మస్ కి పిల్లలు కూడా ఆపేసిందంట. మీరు వెళ్ళొద్దని మా ఆవిడ వెళ్ళి ఏంటది నా వెళ్ళొద్దంటే కొద్ది గుంతులే పని వెళ్తామని మరి ఇంతవరకు రాను కూడా రాలే. మరి ఒక ముందు పెట్టినాడు మీకు మాస్టర్ గారు చెప్పండి ఎక్కడికి వెళ్తావు పెద్దానా? బాబాయ్ నువ్వు వెళ్ళమాక. నేను పెట్టను మైక్ అన్న కదా. నేను అది కొట్టే డబ్బు వచ్చేది కొనేసి ఒక్క మాట నువ్వు పెట్టాలయ్యా. అవును తెలియదండి. సంవత్సర గుడికలో గుడికలు తెలుసా నీకు? సంవత్సర గుడికలు తెలుసలేదు, తెలియదు ఒకసారి మనస్తత్వం బట్టి రెండు నిమిషాలు దయచేసి 2 నిమిషాలు. ఏం మాట అండి అయ్యగారు మీరు ఆదివారం కరెంట్ బిల్లు అడిగింది 10 మీటింగ్ పెట్టాడు పెట్టారు. ఇంకేం మాట మన ఇంట్లో కూర్చోడం ప్లేస్ ఉండదు కదా.
సరే అది తీసేళ్ళమ్మా అండి ఒక నిమిషం అది తీసేళ్ళమ్మా అవన్నీ మనం చెప్పుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి వదిలేసేయండి బయట రోడ్ల మీద కూర్చుంటారు వాళ్ళు మన సమస్యలే మొత్తం బయట వాళ్ళు ఎవడున్నాడు అమ్మా ఒకటిలేమ్మా నాకు ఏలే గారు ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా వయోజన విద్య నడిచిందిలేమ్మా అన్ని ఓకే అప్పుడు లేదు ఇప్పుడు వస్తున్నాయి అంటే మనం చెప్పుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది వదిలేయమ్మా అంతకు ముందు చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది చదువుకొని బైబిల్ చదివారు అది సత్యానికి కూడా తెలుసు ఏనా అదే అలా కాదన్నా మీ మనసులో ఏముంది చెప్పండి ఆ మనసులో ఏమిదయ్యా ప్రజెంట్ ఆ మనసులో ఏమి లేదు అది వాళ్ళ మనసులో చెప్పని ఏముండదు అసలు నిన్ను గౌరవించి అందరి ముందు మిమ్మల్ని అడుగుతున్నా మీరేం చెప్తారని చెప్పండి ఎందుకంటే మీ యొక్క దాని మీదే నడుద్దాం మీ గౌరవం మనసులో లేదు అర్థమైందా అది విషయం నేను మా ఫ్రీగా ఉన్న మనసులో అది మాట చెబుతున్నా మీ అందరినీ నేను మాకు కావాలి మీరు మాకు కావాలి మీరు మాకు కావాలి మీరేంటి ఏం చేస్తారు ఎవడు కావాలయ్యా తగాదానికి మాకేం డబ్బులు వెనక సతీష్ నీకేం తెలియదు నేను మాట్లాడేది ఇంకో మాట చెప్తా నాకు ఆ రోజు 25 లక్షలు వచ్చినాను మేము కొత్తగా కమిటీ వేసే రోజు మరి ఆ రోజు నేను బైబిల్ ఎత్తుకున్నా మరి ఆయన ఎత్తుకోవాలా నేను ఎత్తుకున్నా నాకు డబ్బులు రాలేదు నేను ఎత్తుకోమని ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నా నేను ఎత్తుకోమను నేను ఎత్తుకున్నాక నేను దయచేసి నేను సంఘ కాపరిని గౌరవించి సంఘ కాపరిని అడుగుతున్నాను మీరు చెప్పండి నాకు తీసే ఉద్దేశం ఎవడమయ్యా మేము ఒక మాట చెప్పాం నేను ఎవడం తీసేటప్పుడు నుండి అటెండ్ చేస్తాడు ఇది మన బియ్యం డబ్బాలకి అటెండెన్స్ చేసేవాడు ఇది చేసేవాడు ఒక మాట చెప్తాను తీసేటాక వెళ్ళిపోటాక ఆయన ఎవరు అది సంఘం మొత్తం కలితే వెళ్ళిపోతాడు ఆయనే ఇప్పుడు మమ్మల్ని వచ్చి ఇప్పుడు చెబుతున్నాం వచ్చిన రోజు కూడా మనం అటెండెన్స్ పెట్టాం సంతకాలు పెట్టిన రోజులోనే సంతకం పెట్టిన రోజు తర్వాత మామూలుగా అంతమంది మన టైప్ కూడా చేసిన అది కూడా సంతకం పెట్టాం అటెండ్ చేసేవాళ్ళు నేను చేశానంటే మన సంఘం వెళ్ళిపోతున్నారు ఇది బయటికి వెళ్ళిపోతున్నారు తల్లి ఒక సంఘం తండ్రి ఒక సంఘం అయింది అలా కాదు చెప్పి మొన్న మరి 10 సంవత్సరాలు మనకు చెప్పి మొన్న ఆదివారం సంఘం పెట్టించా ఇది అటెండెన్స్ కోసమే వీరు దానికి అటెండెన్స్ సంఘం ఎందుకు పెట్టించారు ఎక్కడికి కాదు పెట్టారు ఎందుకు ఎంత అపోలో ఎందుకు భాష సంఘం పెట్టారంటే చెప్తాను చెప్పు తప్పు కాదుగా ప్రోత్సహించండి మనం నాకు అడుగుతుంది కొన్నిసార్లు వెళ్ళి అడిగి అమ్మా లేదు ఎందుకు రావట్లేదు అడిగినప్పుడు వాళ్ళు భయపడేస్తారు సంఘానికి అట్లా పెట్టే మన ఉద్దేశం చేత ఇప్పుడు బాబాను కూడా తెలిసింది నాకు సంఘం పెట్టారు తెలియదు కాబట్టి చాలా సంఘం పెట్టాడు పాత పోయిన సంవత్సరం ఈ సంవత్సరం స్టార్ట్ చేద్దాం కొత్త సంవత్సరం కదా ఫస్ట్ వారి మధ్యలో ప్రారంభం చేశారు అమ్మ ఈ మధ్యలో సంతకాలు దీనికోసమే అలా కాదన్న గారు ఇవన్నీ కాదు నేను ఇప్పుడు క్రమ పద్ధతిలో నడిపించడానికి మీ దగ్గర ఉన్న దేవుని పరంగా మీరేం అనుకుంటున్నారో అది చెప్పండి ఏమండి నేను దేవుని సేవ చేసుకుంటా నాటకం పరచకూడదు ఏంటి వాళ్ళు చేసే ప్రయత్నం చేయమండి నేను చెప్తా వాళ్ళకి చెప్పాల్సి వాళ్ళు శాసించమని అంతే నువ్వు వాళ్ళని సహకరించాలా వాళ్ళు సహకరించాలా అంతే మీరందరూ కలిసి సహకరిస్తేనే కానీ ఏదైనా నిలబడుతుంది నీ దారి నువ్వు వెళ్ళి వాళ్ళ దారి క్రిస్మస్ వాళ్ళ ఒక క్రిస్మస్ చేయడం కూడా పద్ధతి కాదు ఇది ఇప్పుడు ట్రైన్ కి 2 చక్రాలు ఉన్నా ఇది ఉన్నా కానీ లెవెల్గా నడవదు ఇలా వేరువేరుగా వెళ్తే అలాగే చక్రాలు ఒక విషయం అండి నేనైతే అనుకుంటున్నాను ఇట్లా ఉన్నా కానీ రేపు రోజున మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఏదో ఒకటి ఏదో ఒకటి సమస్య పెడతా ఉంటారు నా దృష్టిలో నేనైతే ఒకటి చెప్తున్నాను ఈ చర్చి ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉండదు ఇది అలా కాదు ఉండదు
కానీ ఈ సంఘం అందరూ కలిపి మీతో సహా ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకొని ఒక క్రమ పద్ధతిలో వెళ్తే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానీ ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానీ పెట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి అన్నారు కాబట్టి అందరూ కలిపి ఇందులో ఉన్న 15 మంది 20 మందితో ఒక కమిటీ వేసుకొని ఒక సొసైటీకి ఫామ్ చేసుకుంటే అది రిజిస్టర్డ్ సొసైటీ. దీని రిజిస్టర్డ్ కాదు, సొసైటీ రిజిస్ట్రేషన్. ఎవ్రీ ఇయర్ అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఎవరి అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి, లేకపోతే ఎవరు ఇండివిజువల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి అపోహలు పోతాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళు ఇలా చేసుకున్నారు అన్న అపోహలు పోతాయి. ఇంకొకటి, మన సంఘం కొంచెం కట్టుబాటుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సంఘం అభివృద్ధికి అందరం కూడా కృషి చేసుకొని కలిసి ఉండేటట్టు అవకాశం ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం చెబితే ఆ విధంగానే ముందుకెళ్దాం. లేదు అనుకుంటే ఇట్లా గనక అయితే ఏదో ఒకటి మనసులో ఇప్పుడున్న దాంట్లో వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు వచ్చి అన్నారు అని చెప్పేసి గలిబిల్లులు సృష్టించుకొని మన సంఘాన్ని, దేవుని పరిచర్యని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. నేను చెప్పింది మీకు ఇష్టమైతే అందరికి, నా ఒక్కడికి కాదు, అది సంఘానికి మీకు. అందులో నేను ఒకడిని, మీలో ఒకడిని, మీ తర్వాతే నేను, మీలో ఒకడిని. దాన్ని బట్టి మీరు చెప్తే ముందుకు వెళ్దాం. అను మీలో మనం అదే మనలో ఒకడిని, మనం ఏంటి ఇప్పుడు మీరు దీని మీద చేస్తే ఒక ఆయన వస్తాడు, ఏం చెబుతాడు, మా అబ్బాయి పెళ్లికి రాలేదంటాడు. మా అబ్బాయి పెళ్లి, వాళ్ళ అబ్బాయి పెళ్లి ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు అవుతుంది. మరి ఆగు ఇది మాట్లాడినా ఇందాక మాట్లాడు. మరి 2-3 సంవత్సరాల కమిటీ వేసాం, మీటింగ్ వేసాం, మరి ఆ రోజు ఉంటా గుర్తుకున్నావు. నీకు మరి ఆ రోజు గుర్తులేదా? ఆ రోజు గుర్తుండే మరి ఎందుకున్నావు అంటే, నీకు తప్పు చేసినప్పుడు ఖండించినప్పుడు మా అబ్బాయి పెళ్ళికి ఎవరు వచ్చారు అంటే ఇది గుర్తుకొచ్చిద్దా? 3 సంవత్సరాల ముందు వచ్చి నలుగురిలో కూర్చున్నాం, శుభ్రంగా నలుగురితో పాటు తిరుగుతున్నాం, నలుగురితో పాటు కార్యక్రమాల్లో పాల్గొన్నాం. దీనికి కూడా మీ దగ్గర ఉంది అన్ని కుటుంబాలకు సంబంధించిన అన్ని. మనందరం వెళ్దాం, వాళ్ళు ఇక్కడికి రారు, వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏమో మీరు సంఘంలో ఉండాలనుకుంటున్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ పేర్లు రాసుకుందాం. వాళ్ళ సొసైటీలో ఉన్నారనుకో, రేపు రోజున ఏంటంటే ఈ మాటలు లేకుండా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఇది సొసైటీ ఫార్మేషన్ ఉన్నప్పుడే దీనికి ఫారం ఉంటుంది. ఇద్దరు ఒక్కళ్ళు డెసిషన్ ఉండవు. మినిమమ్ 50% అబౌవ్ 60-70% వస్తేనే దాని మీద డెసిషన్ తీసుకుంటానికి పవర్ ఉంటుంది. ఈ దృష్టిలో ఏంటంటే దీంట్లో 3 పవర్ఫుల్ ఉంటాయి. ఆ 3 పవర్ఫుల్లో ఉండే వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. ఏది ఇంతమంది ఉంటే. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమన్నా అలా కనుక అవకాశం ఉంటే పద్ధతిగా నడిచింది సార్. అంటే ఒకటి ఏ ఒక్కళ్ళు పలానా కృపానో, లేకపోతే పరిమళ గారి వలన ఎలా జరుగుతుందో, కృప వలన ఎలా జరుగుతుందో, లేకపోతే దాసు వలన ఎలా జరుగుతుందో, లేకపోతే ఇంకోటి వలన ఎలా జరుగుతుంది అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఏర్పడింది. ఏది ఇట్లా మనం పెట్టుకునేది కూడా బాధ్యత లేదు. ఏదో ఆ రోజు పెట్టుకుంటున్నాం, తర్వాత మర్చిపోతున్నాం, మళ్ళీ 2-3 ఏళ్ళ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దేవుళ్ళలో మీ ఇష్టం. ఇలా అకౌంట్ ఓపెన్ చేశారు ముగ్గురు, చెప్పలేదు ఎవరికి చేశారు. అది ఎట్లా చేశారు? వీళ్ళ ముగ్గురు పేరు చేశారా? వీళ్ళు ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా? ఎందుకంటే మేము రిజిస్టర్ ఆఫీస్ మన కాగితాలు వెళ్ళాం. నేను అదే కదా సార్ చెప్పి మీ దగ్గర ఉన్న కాగితాలు, వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు మొత్తం వచ్చేస్తాయి, సంఘం ఎదుటికి వస్తాయి. మన దగ్గర ఉన్నాయా లేవని కాదు, ఏమున్నాయి అనేది అడగాలి. ఇచ్చిన వ్యక్తి నాయకురావు ఎంటర్ అవుతారు. మన నాయకురావు కోసేది కాదు, రికార్డు ప్రతి ఇంటికి 1000 రూపాయలు అని చెప్పేసినప్పుడు 200 ఇచ్చిన ఉన్నాడు, 1000 రూపాయలు ఇచ్చినాడు, అంతకు అదనంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ రికార్డు కూడా బయటకు వచ్చింది. ఆ రికార్డులు ఎవరెవరికి ఇచ్చారో ఆ రికార్డు కూడా అకౌంట్ మీద అడిగామన్నా. సిండికేట్ బ్యాంక్ లో అయితే ఎవరు వాళ్ళే ఉన్నారంటే ఇది కంట్రీ పరిధిలోకి మీకు ప్రకాశం పెట్టాం. ఇలా చర్చి అకౌంట్ మీద కావాలంటే అసలు చర్చి అకౌంట్ మీద తీయమయ్యా. ఎందుకనంటే ఇలా వద్దు, అసలు చర్చి అకౌంట్ మీ ముగ్గురు మీద పెట్టుకోండి, లేదా ఒక 5గురి మీద పెట్టండి రూపాయల మీద. మేమేం చేసామంటే ముగ్గురు పేరు మీద
ఇప్పుడు ఈయనకి గొడవ వచ్చిన నాకు గొడవ వచ్చిన ఒకటే నేను తీసింది ఇంకా అందుకని ముగ్గురు పెట్టాం. నువ్వు కూడా అన్నావు ఒకసారి అరే ఏ డబ్బులు వచ్చినా మిగతా కొంత ఉంచుకొని అకౌంట్లో వేసాను అన్న. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మేము ముగ్గురు ఇప్పుడు వరకు చేస్తాం తప్ప చేస్తాం తెలియదు. అది అడగాలని ఇప్పుడు కాదు కదా, నేను అయితే యాక్చువల్గా ఆదివారం చెప్పమని చెప్పా. ఇప్పుడు మనం ఉన్నది నలుగురమే ఇక్కడ. రేపు ఈ విషయాల్ని నేను చెప్పిన విషయాన్ని మీరు అంగీకరిస్తే వాళ్ళు రేపు వచ్చేసి వాళ్ళు లెక్కలు చెప్పేస్తారు. మామూలుగా మన చర్చి 10 అంటే లెక్కలు చెప్పడానికి కూడా రీజన్ ఉంది. మొత్తం కమిటీ కొత్తగా ప్రాసెస్ అయ్యి రిజిస్ట్రేషన్ అయినాక మొత్తం ఎవడంటాడో ఆ లెక్కల బాధ్యతలు వాళ్ళకి అప్పు చెప్తాడు. అది మీరు చేసి పని మీకు చెప్తారు ఏముంది కమిటీ కొత్త మీరు చేశారు కదా కొత్త కమిటీ రాకపోతే చెప్పాలిగా చెప్పేయండి. ఇక్కడ ఎవరు చెప్పారు? ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మీరు? కూర్చో పాతోడు అభియోగాలు ఎవడని తీద్దాం ఎవడం రమ్మని చెప్పు కాదు ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు అందరూ ఓకేనా? అదే అది అంటే రేపు అందరూ పిలుస్తాకి ఇదే సోమవారానికి కూడా రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళిపోవాలా, సరిపోతుంది. ఇంకా అంటే దానికి కొద్దిగా టైం పట్టిద్ది అన్న. టైం తీసుకోకూడదు. దానికి బయలా అన్ని రెడీ చేసుకుని మొత్తం ఇక్కడ ఆమోదం తెలిపిస్తారు. ఆమోదం తెలిపినప్పుడు అది పని దాని పని అది అయిపోతా ఉంటుంది. రేపు మీటింగ్ అయ్యా ఇష్టం ఉంటే మన సంఘం కూడా డెవలప్ అవుతుంది. చల్ల చెదరైపోయింది. అవన్నీ నిలబడి మాట్లాడుకోవాలా. అదే పెళ్లి కానీ లేకుండా ఇంకొక శుభకార్యం కానీ ఇంకోటానికి కానీ ఇంకోటాన్ని కూర్చోబెట్టి మాట్లాడుకొని ఇలా ఎలా కొంతమంది ఏర్పాటు చేయండి, శుభకార్యాలు కొంతమంది ఏర్పాటు చేసుకోండి. అందరినీ ఒకే దానికి కాకుండా మనం అనుకోవడం కానీ ఆచరించడానికి ఎవరు రాడు. రావాలా మరి ఉంటేనే ముందు లేదు. ముందుకు ముందు కొంతమంది వచ్చారు, ముందుకు ముందు ముడుచుకుపోయారు. అలా ఉంటది. ఎవరు ఉండట్లేదు. మనిషి చచ్చిపోయినప్పుడు పొలపోలే కదా మరి వస్తున్నారు. మరి ఎవరు పనులు అనుకున్నాయి. ఇప్పుడు పనులు దాస్గాడు మాట్లాడుతున్నారు. ఇక్కడ సాయంత్రం అయిపోయింది. ఇంకేం మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. అందరం కలిసి ఉండాలిగా. ఏదైనా పెట్టలేదు చచ్చిపోతే మంది కాపులా కలిసి సంఘాలు ఎక్కువైపోయినాయి. సంఘం వాడైపోయింది. చచ్చిపోతే అవును వీళ్ళు ఇచ్చిన వాళ్ళకే పెట్టాలి, ఇవ్వని వాళ్ళకి వద్దన్నట్టుగా వీళ్ళ మీద అప్రెస్ట్ వచ్చింది. ఎందుకు వచ్చిందో వాళ్ళు అడుగుతాం. కొన్ని అభినందనలు. పాస్టర్ గారు కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పేది
వీళ్ళు చేసేది వాళ్ళకి ఆయనకు తెలుస్తలేదని ఆయన ఫీలింగ్. ఆయన ఫీలింగ్ కాదు, అదే ఫీలింగ్. ఆయన చేసేది వీళ్ళకి చెప్తారని ఫీలింగ్. అంతేగాని ఇక్కడ ఏమి లేదు. ఈ చర్చి ఎవరికి సంబంధం లేదు, అందరూ కలిసి అంతేగాని ఇప్పుడు పాస్టర్ గారు వద్దంటే వద్దు, అందరూ ఓకంటే వద్దనుకుంటే వద్దంట. అంతేక దాని గురించి నో అబ్జెక్షన్. ఏ రోజు దాంట్లో 10 మంది కావాలన్నా చెప్పనా వద్దా? చెప్పండి. ఇప్పుడు పాస్టర్ గారు అన్ని సంఘాలు మన ట్యాక్లో ఉన్న అందరికి వస్తాడు, మా బజార్లో రాడు. ఎందుకని ప్రార్థన చేయడానికి. అయ్యి మీరు పెద్ద మనుషులు, మీరు పెద్ద మనుషులు చెప్పించి మీరు ఏంటంటే మా ఇంటికి రావట్లేదని మీరు కాదండి. ఒక మాట ప్రసాద్ గారు కాదు, ఒక్క మాట అడగండి. పెద్ద మనుషులు కాదు, ఒక్క మాట బాబాయ్ ఒక్క మాట. ఇప్పుడు మనం ఒక ప్రొఫార్మా తయారు చేసుకుందాం. మేము ఇక్కడ ఉన్న స్థానిక సంఘాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ తల్లి సంఘంగా గెస్తమైన సంఘాన్ని మేము గౌరవిస్తాం అని మీరు సంతకం పెడితే అక్కడ నుండి అందరం అదే అనేది అలా చేసుకుంటాం. వెళ్తే వెళ్ళొచ్చు, మనం గౌరవించే మనం ఇదేనా ఉండాలా? ఆయన మాట్లాడిన మాటలో నేను ఒక అర్థం తీసుకున్నాను.